దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును దేవునికి సమర్పించి దినము యొక్క దీవెనలతో కాపుదలతో మనలను మన కుటుంబములను సమాజములను దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ప్రతి సమయమునందు ఆయన కాపుదల ప్రతి ఒక్కరితో తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు భద్రముగా కాపాడుచు ఆయన ప్రణాళిక చొప్పున నడిపించాలని కోరుకునిచ్చు ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా నిండు వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి రానిచ్చి మమ్మలను బ్రతికించి నీ కృపను చూపించి నీ కాపుదలను బట్టి మమ్మలను నా తండ్రి మీరు బలపరిచిన విధానమును బట్టి నా ప్రభా మీ నామమునకే వందనములు. నిన్న నేడు ఏకరీతిగా ఉండి సర్వకాలములలో సర్వవేళలలో సర్వావస్థలలో నా తండ్రి నీ కాపుదలను మాకు అనుగ్రహించిన నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి కృపను బట్టి మీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నీ పాదముల చెంత చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నీ ఐశ్వర్యమును, నీ ఘనతను, నీ ప్రభావమును నా తండ్రి మేము ధరించుటకు నీ కృప చూపించే నా తండ్రి అయా నీ ప్రణాళిక చొప్పున నీ యొక్క నా తండ్రి ముద్దు బిడలముగా మేము బ్రతుకుటకు నా దేవా ఈ లోక క్రమమును అనుసరించక ఈ లోక మర్యాదలో మమ్ములను మేము నా తండ్రి వికలము చేసుకొనక పరలోకపు నీతిని, న్యాయమును, చట్టమును గౌరవిస్తూ నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని, నీ సాన్నిధ్యమందు మమ్మలను నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. నీ సంకల్పము చొప్పున, నీ ప్రేమ చొప్పున, నీ ప్రణాళిక చొప్పున, నీ ఉద్దేశముల చొప్పున నీ యొక్క ప్రేమను బట్టి నా ప్రభా అయా నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా మమ్మలను బ్రతికించే నా గొప్ప దేవుడా, సమస్యలలో నుంచి, ఆపదలలో నుంచి, ఇబ్బందులలో నుంచి, ఇక్కట్లలో నుంచి మార్గమును చూపించి వాటి మీద జయమును మాకు అనుగ్రహించి మమ్మలను నీ త్రోవలలో చక్కగా నిలవబెట్టే నా గొప్ప తండ్రి మీ నామమునకు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయములో నా ప్రార్థనా క్రమమును బట్టి నా ప్రభా నీ యొక్క అభిషిక్తురాలుగా నీ యొక్క జీవమును, నీ మేలును పొంది నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపబడి సమస్తమైన నా తండ్రి సృష్టిని కాపాడుదల నిమిత్తము అయా నా తండ్రి నాయన సర్వలోకుల కోసము, సర్వజనుల కోసము, సర్వలోకముల కోసము, సర్వలోక నాదుల కోసము నా తండ్రి మనుషులందరి కోసము భూమి మీద నా తండ్రి ప్రాణముతో నా తండ్రి ఉన్న ప్రతి దాని విషయంలో ప్రార్థన చేసిన ప్రభా అయా నా తండ్రి నా ప్రభా నీ దీవెన పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. మా సంకటములను కుదర్చండి, మా ఇబ్బందులను తీర్చండి. ఒడిదుడుకులలో నుంచి నా తండ్రి నా ప్రభా నీ బలమును, నీ శక్తిని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మమ్మలను బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. మా యొక్క నా నీవు గొప్పవాడివి నా తండ్రి, ఉన్నతుడివి. అన్ని నామముల కంటే పైనామము ధరించి అనేక రీతులుగా నా తండ్రి మీ జనులను సిద్ధము చేయుటకు మహా గొప్ప సంకల్పముతో నా తండ్రి ఈ భూమి మీద బలియజ్ఞము చేసి నా తండ్రి శిలువ మరణమును పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని నా తండ్రి అయా నీ వధువు కోసం ఎదురు చూచినట్లుగా నా ప్రభా నీ సంఘము కోసము మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. సంఘమును సిద్ధపరిచి నీ సింహాసనమునకు నా తండ్రి మీరు అధిష్ఠించుటకు అయా నా తండ్రి ప్రణాళికను కలిగి ఉన్నారు దేవా. నీ యొక్క సంఘముతో, నీ బిడలతో, నీ జనులతో కూడిన ప్రభా నీ సింహాసనములో కూర్చుండుటకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నా తండ్రి. అయా నీకే స్తోత్రము దేవా.
దేవా, స్తోత్రము దేవా. నీ ప్రణాళిక ఎంత మాత్రమును నా తండ్రి ఎక్కడ విడువబడదు నా తండ్రి. ఎక్కడెక్కడ నా తండ్రి ఏ విధముగా నా ప్రభా నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున నా తండ్రి, అయా నా ప్రభా నీ బలము చొప్పున నా తండ్రి, అయా మేము బ్రతికించవలసినది నా తండ్రి. అయా నా తండ్రి లోక వాగ్వివాదములలో పడక నా తండ్రి, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించబడి ఆత్మవశులుగా పరవశముతో పరిశుద్ధాత్మ శక్తితో పరిపూర్ణులుగా ఈ భూమి మీద నా తండ్రి సంపూర్ణులుగా దీర్ఘాయుషవంతులుగా బలముతో శక్తితో ఆరోగ్యముతో వెలుగొందునట్లు ప్రతి నీ బిడ్డను మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీ నామమునకే వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. ఆటంకములను నా తండ్రి కుదుర్చండి దేవా, సంకటములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప ద్వారా నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మనుషులలో నీ స్వభావమును నా తండ్రి మీరు ఉంచండి దేవా. మీరు కోరుకున్న ఏకత్వమును, ఏక స్వభావమును, ఏక హృదయమును, హృదయ శుద్ధిని నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేమించుటకు నా దేవా, ప్రతి ఒక్కరి మనస్సాక్షి వెలుగుటకు నా దేవా, మనసునందు నిన్ను ధరించుకొని నా తండ్రి నీ ఉద్దేశ తలంపులతో ప్రేరేపించబడుతూ ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని, నీ రాజ్యకాంక్షతో, నీ రాజ్య విలువలతో, నీ రాజ్య భారముతో ప్రతి ఒక్కరు పనిచేయుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ యందు నమ్మకముగా విశ్వాసముగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి నీ దీవెన అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నడిపించండి దేవా. జనులందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా, ఏ ఒక్కరిని నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి సాతాను కబంధ హస్తములలో నా తండ్రి చితికిపోకుండా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచి నా తండ్రి దుష్టుని కుతంత్రముల నుంచి నా తండ్రి వెలికి తీయమని వేడుకొనుచున్నాను. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, దయ్యములను, భూతములను, పిశాచములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి నాథా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి గతమును నా తండ్రి నా ప్రభ మేము గుర్తు చేసుకనక అయా నా తండ్రి జరిగిన విషయములను నా తండ్రి అయా ఎంత మాత్రము మేము మా గుర్తులోనికి రాకుండా నా ప్రభ అది నా తండ్రి కొట్టివేయబడుటకు నా తండ్రి పరిపూర్ణమైన స్థితిలో సంపూర్ణమైన హృదయముతో నా తండ్రి నిన్ను అన్వేషించుటకు, నీ మహిమను అనుభవించుటకు, అధిక మహిమలో చేర్చబడుటకు నీ కృపనివ్వండి. నీ సత్యమును నేర్చుకుని సర్వసత్యములోనికి నడిపించబడుటకు నీ కృపా ద్వారములను నా తండ్రి మా పట్ల తీయమని వేడుకొనిచున్నాను. అయా సమస్త జనుల హృదయమును నా తండ్రి మీ తట్టు తిరుగునట్లుగా ప్రతి ఒక్కరూ మిమ్ములను స్తుతించునట్లుగా ధ్యానించునట్లుగా నీవే దేవుడువని నిత్య జీవమునిచ్చువాడవని అనేక యుగములు మరణము లేకుండా నీతో కలిసి బ్రతుకుటకు ఒక మంచి ప్రణాళిక ప్రతి మనిషి మీద మీరు కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరు గుర్తించుటకు నా తండ్రి హృదయ శుద్ధితో నా ప్రభ అయా ప్రేరేపించబడుటకు అయా నా తండ్రి నా ప్రభ పరిస్థితులన్నింటినీ మీరు అనుకూలపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నడిపించండి దేవా. నీ యందు మారు మనసు రక్షణ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి అలనాడు ఇజ్రాయేలు జనాంగమునకు ఇచ్చిన నీ సున్నతి క్రమము నా తండ్రి అయా చదువుచుండగా నా ప్రభ మీరు చెప్పిన విధానములను నా తండ్రి అది ఎంత నీ నామమునకు ప్రశస్తమైనదో, నీ విలువలకు నా తండ్రి అది ఎంత నా తండ్రి నీ రక్షణ కార్యము నా తండ్రి అవసరమై ఉన్నదో నా ప్రభ అట్టి రక్షణ లేనిదే నా తండ్రి ఎవరు నిన్ను చూడలేరు నా తండ్రి, నీ రాజ్యమునకు రాలేరు నా తండ్రి. అయా ప్రేరేపించండి దేవా. నీ శిలువ రక్తముతో కడగండి దేవా. నీ శిలువ విలువలతో నా తండ్రి ముందుకు తీసుకు వెళ్ళండి దేవా. నీ శిలువ
రక్తమును ప్రతి ఒక్కరి హృదయములలో, ప్రతి ఒక్కరి తలల మీద, ప్రతి ఒక్కరి నా తండ్రి గృహముల మీద నీ ప్రతి యవన రక్తము ఒట్టును నా తండ్రి మీరు ప్రోక్షించి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, మీ నామమునకే వందనములు. అయా రక్షించండి దేవా, రక్షించనేరకయుండునట్లు నీ హస్తము కురుచ కాలేదు నా తండ్రి. అయా నీ వరములతో అలంకరించండి దేవా, నీ పరిశుద్ధతతో ప్రతి హృదయాన్ని మీరు నింపండి దేవా. పరిశుద్ధతను ప్రేమించుటకు, పరిశుద్ధులుగా నా తండ్రి ఈ లోకమును జయించుటకు ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ హృదయ తలంపులను నా తండ్రి మీరు ఉంచండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ఏ ఒక్కరి మీద నా తండ్రి నీ ప్రణాళిక వ్యర్థము కాదు నా తండ్రి. అయా దాని గురించి నా తండ్రి గొప్ప బలమైన నా తండ్రి విధానమును నా తండ్రి మీరు చేకొని ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చేసి ఉన్నారు, చేయబోచున్నారు తండ్రి. అదంతటిని బట్టి నా ప్రభా నీ జనులందరూ నీలో వెలుగొందునట్లుగా నా తండ్రి నీ జీవమును పొందునట్లుగా, జీవ మార్గమును అన్వేషించున్నట్లుగా సకల జీవుల మీద నా తండ్రి అయా నా తండ్రి సమస్త ప్రాణికోటి మీద నా తండ్రి నీ ఆత్మ కాపుదల మీరు ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. పరిస్థితులను నా తండ్రి మార్పు చెందించండి దేవా. అయా నా తండ్రి సంకటములను కుదర్చండి, అవరోధములను తొలగించండి, ఇబ్బందులను తొలగించండి, ఇక్కట్లను తొలగించండి. అయా ఆటంకములన్నింటినీ నా తండ్రి అడ్డుబండలన్నింటినీ మీరు తొలగించి వేసి నా తండ్రి నీ జనులలో మానసిక వికాసమును మీరు నింపండి దేవా. మానసిక ఉల్లాసమును మీరు అనుగ్రహించండి, ఉజ్జీవింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ప్రతి ఒక్కరి నా తండ్రి అయా పేరు నా తండ్రి నీ జీవ గ్రంథమందు వ్రాయబడినట్లుగా ఎవరి వారి స్థితిలో నుంచి, ఎవరి వారి యొక్క నా తండ్రి అయా ఏర్పాటును బట్టి నా తండ్రి ఎవరి వారి తలంపులలో నా ప్రభ ఏ నీ క్రమమున నా తండ్రి నీ యొక్క బిడలుగా నా తండ్రి వెలుగొందవలసి ఉన్నది, నీ ప్రాతినిధ్యమును పొందవలసి ఉన్నది, నీ ప్రతినిధులుగా వ్యవహరించవలసి ఉన్నది. అట్టి క్రమములను నా తండ్రి అయా నా తండ్రి సమయము మించిపోకుండా ఎవరి మార్గములో వారు నడుచుటకు, ఎవరి మార్గములలో వారి పనులు వారు సంపూర్తి చేయుటకు, నీ జీవమును పొందుటకు నా తండ్రి అనేక తరములు భూమి మీద దీర్ఘాయుషును నా తండ్రి అనుభవించుటకు, తరతరముల దీవెన ప్రతి ఒక్కరు నా తండ్రి కలిగి ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రణాళికను నా తండ్రి వివరించండి దేవా. నిబంధనలను వివరించండి, కట్టడలను బోధించండి అయా నా తండ్రి. నీ విధులను నా తండ్రి నేర్పించండి దేవా. నీ క్రమమంతటి చొప్పున నా తండ్రి నీ భావజాలములు, నీ ఐడియాలజీలో నా తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా జనులందరినీ నా తండ్రి మీరు ప్రోగు చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఆత్మల వారముతో నా తండ్రి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి దేవా. అత్యధికముగా నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నా తండ్రి అయా సమాధానమును పొందుటకు, విశ్వాసముతో నా తండ్రి నీలో పోరాడుటకు నా తండ్రి నీ ప్రణాళిక అంతటిని నెరవేర్చుటకు నా దేవా, నీ జనులుగా రూపొందించబడుటకు బూదిగంతముల వరకు నీ పరిచర్యను మీరు విస్తరింప చేయండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు తండ్రి, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ఏ ఒక్కరు కూడా నా తండ్రి నీ మార్గములో నుంచి నా తండ్రి తొలుగుట నీకు ఇష్టము కాదు నా తండ్రి. అయా నా తండ్రి సమస్యల మీద నా తండ్రి విజయమును మీరు ఇవ్వండి దేవా, అధికారమును మీరు ఇవ్వండి దేవా. ప్రతి సమస్యను నా తండ్రి అయా నా తండ్రి పోరాడి గెలుచుటకు, విజయమును పొందుటకు నా దేవా. అయా ప్రతి ఒక్కరి హృదయము తెరవబడుటకు నా తండ్రి అయా నా తండ్రి శోధన స్థలములో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు విడిపించబడి నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చుటకు నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు.
సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఉన్నతమైన నీ విలువలను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి మీరు ప్రకటించండి. ప్రతి ఒక్కరికి మీరు బోధించండి. అయా నా తండ్రి, నా ప్రభా, ఒక్క నా తండ్రి, అయా 100 గొర్రెలలో నుంచి నా తండ్రి ఒక్క గొర్రె నా తండ్రి, నా ప్రభా, అయా నా తండ్రి, నా ప్రభ తప్పిపోయినప్పుడు అయా నాయన 99 గొర్రెలను విడిచిపెట్టి నా తండ్రి ఒక్క గొర్రె కోసం మీరెంతో ప్రయాసపడినారు నాయన. దానిని వెతికి రక్షించుటకు నా దేవా నీవెంతో నా తండ్రి ఆలోచన కలిగి ఉన్నావు దేవా. ఏ ఒక్కరు నా తండ్రి ఈ సన్నిధికి నా తండ్రి, అయా నా తండ్రి, అయా నా తండ్రి, నా ప్రభ వచ్చినప్పటికీ ఏ ఒక్క చిన్న ప్రాణి అయినను సరే నా తండ్రి, అయా ఎంతటి నా తండ్రి, అయా బలహీనులైననున్న సరే నా తండ్రి, దినమునకు ఒక్కరైనా కేవలము ఒక్కరి మనసైనా మార్చబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆ కృప చూపించండి దేవా. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీలో రక్షించబడి నీ విలువలు గుర్తించలేక నీకు దూరముగా నా తండ్రి, అయా నా తండ్రి, నా ప్రభ తొలగిపోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి. వారిని కుదర్చండి, వారిని సమకూర్చండి, నీ మార్గమునకు నడిపించండి దేవా. నీకు సమీపముగా జీవించినట్లుగా నా తండ్రి, అయా నీకు సమీపస్తులుగా ఉండునట్లుగా నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకు సమీపముగా నీ బిడలుగా నా తండ్రి నీ మార్గంలోనే నిలిచి నా తండ్రి నీ యొక్క చిత్తానుసారముగా ఈ లోక మర్యాదను నా తండ్రి అయా అనుసరించక అయా నా ప్రభ నీలో పోరాడుటకు గెలుచుటకు నీ కృప చూపించమని, హృదయములను వెలిగించమని తండ్రి వేడుకొనుచున్నాను దేవా. హృదయాందోళనలు నా తండ్రి మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా. బోధిగంతముల వరకు నా తండ్రి నీ పరిచర్యను విస్తరింప చేయండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి అనేక మంది దైవదాసులను నా తండ్రి ఇంకా మీరు లేవనెత్తండి. నూతనముగా ఎందరి మీద నీ ఆత్మాభిషేకమును మీరు ఉంచినారు, ఎవరిని ఏ స్థితిలో నుంచి నీ యొక్క సువార్త పనికి నా తండ్రి మీరు పిలిచి ఉన్నారు, ఎవరి వారి స్థితులలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా నీ కార్యమును చేయుటకు నీలో నమ్మకత్వమును పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు. అయా ప్రార్థించే హృదయమును పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించండి దేవా. అయా నీ దైవదాసులను నా తండ్రి బూదిగంతముల వరకు మీరు విస్తరింప చేయండి. సంఘ సేవకులుగా, పరిచారకులుగా, ప్రవక్తలుగా, పాటలు పాడువారిగా, అయా మిషనరీలుగా నా తండ్రి అనేక మంది యొక్క నా తండ్రి అయా నా తండ్రి ఆచార విధులను నా ప్రభావితము చేయనంతగా అనేక మందిని నా తండ్రి నీ ప్రేమను చూపించి నా తండ్రి నీ సన్నిధికి నడిపించినంతగా నమ్మకముగా పనిచేసే నా తండ్రి నీ దైవదాసులను మీరు లేవనెత్తండి దేవా. మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న దైవదాసులను, దైవదాసురాండ్రులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, ప్రవక్తలను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ తంతినాదములు చేయవారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన సందర్శించండి దేవా. అయా ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారి ప్రత్యేకమైన ప్రతి అవసరము నా తండ్రి నీ చిత్తానుసారముగా తీర్చబడి నా తండ్రి నీ విలువలతో నమ్మకముగా నీలో పని చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా దుష్ట శక్తుల వలన, దురాత్మల వలన ఎలాంటి వేధింపులు, అడ్డగింపులు వారికి లేకుండా నా తండ్రి వారు విడిపించబడులాగున వారి మీద నీ ఆత్మ ప్రభావము ఎల్లవేళలా పనిచేయనట్లుగా వారు వెళ్లే ప్రతి స్థలములో మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నా తండ్రి నీదగులాగున
స్థలాలున నీ కృప చూపించండి. ఆ స్థలాలన్నింటినీ నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో మీరే సిద్ధము చేసి అనేక మంది జనులను నా తండ్రి మీరు సమకూర్చి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ నోటి మూరలుగా వాడుకొనండి దేవా. అయా నాయన స్థానిక సంఘ కాపరులు, అయా నాయన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎన్నో పలు ప్రాంతములకు నా తండ్రి, మారుమూల ప్రాంతములకు కుగ్రామములకు సైతం నా తండ్రి నీ ప్రేమ వార్తను చాటుటకు నా తండ్రి న్యూనతాభావముతో పనిచేసే వారిని, వైరాగ్య స్వభావముతో నా తండ్రి వ్యవహరించే వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి స్థలమునకు నా తండ్రి మీరు నిర్దేశించి నీ క్రమమును బట్టి నా తండ్రి నా ప్రభ నీ జనులను నా తండ్రి మీరు వాడుకొనమని వేడుకొనుచున్నాను. నీ రాజ్యమును ప్రకటించండి దేవా. నీ రాజ్య విలువలతో నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రేరేపించబడుటకు ఏ పని చేసినను నా తండ్రి అది నీ రాజ్యమునకు నా తండ్రి దోహదపడినట్లుగా అయా నా తండ్రి నీ రాజ్య కార్యకలాపములకు ముంగుర్తులుగా నా తండ్రి ప్రతి పని నా తండ్రి నిర్మిత మగులాగున నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. శుద్ధ హృదయముని ఇవ్వండి దేవా, పరిశుద్ధతని ఇవ్వండి దేవా. అయా నడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ దైవదాసుల కుటుంబములకు నా తండ్రి నీ ఆదరణ కలిగించండి, వారిని పోషించండి దేవా. ఏ స్థితిలో నుంచి నా తండ్రి అయా నా ప్రభా నాయన నీ సేవ చేస్తూ ఉన్నారు, ఎన్ని ఇబ్బందులకు నా తండ్రి ఎన్ని వ్యయ ప్రయాసలకు నా తండ్రి అయా నా ప్రభ ఓర్చి నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ నీ ఆత్మభారముతో నా తండ్రి అయా పని చేయుటకు సిద్ధపడి ఇష్టపడి నా తండ్రి కుటుంబ సమేతములుగా నీలో సమర్పణ కలిగి ప్రార్థన చేసేవారు, పరిచర్య చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు ఎత్తి పట్టండి దేవా. వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. జనులందరినీ మీరు సిద్ధము చేయండి దేవా. ఎవరి వారి స్థితిలో నుంచి నా తండ్రి ఎవరి వారి ప్రణాళికను బట్టి ఏర్పాటును బట్టి నీ సన్నిధిలో నా ప్రభ అయా నా తండ్రి నీలో వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కార్యము జరిగించండి దేవా, నీ కార్యము జరిగించండి దేవా. అయా నా తండ్రి మేమేమై ఉన్నామో కేవలము నా తండ్రి అదంతయు నా తండ్రి నీ కృప 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 మాత్రమే నా తండ్రి. నీ కృప వలనే మేము బ్రతుకుచున్నాము దేవా. నీ కృప వలనే నా తండ్రి మేము సమస్తమును నా తండ్రి పోరాడుచున్నాము తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 అయా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ ఆత్మను సారించండి దేవా. నీ ఆత్మను నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. దౌర్భాగ్య పరిస్థితుల నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి మా పరిసరములలో అయా నా తండ్రి మా గృహములలో నీ ఆత్మ కాపుదల మీరుంచి నా తండ్రి వెళ్ళవలసిన మార్గములను మీరు నిర్దేశించండి దేవా. చేయు కార్యములను నా తండ్రి మీరు మాకు నేర్పించండి, బోధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ రాజ్యము కోసం పని చేయనట్లుగా నీ విలువలతో ముందుకెళ్ళినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. అయా నా తండ్రి ప్రపంచ దేశములను అయా నా తండ్రి భారతదేశమును 29 రాష్ట్రములను కేంద్రపాలిత ప్రాంతములను నీ కృపను బట్టి మీరు హెచ్చించండి దేవా. అయా మీ నామమునకే వందనములు. భారతీయులలో నా తండ్రి అయా నీ ఆత్మను నా తండ్రి మీరు నింపండి దేవా. భారతదేశమునందున్న ప్రతి రాష్ట్రము కూడా నా తండ్రి అయా నా తండ్రి ఆదర్శవంతముగా మేలుకరముగా జీవ మార్గమును వెదికే క్రమములో నా తండ్రి ఆధిక్యతను పొందుటకు నీ కృపనివ్వమని, సృష్టికర్తను ప్రేమించుటకు నా తండ్రి సృష్టిని పూజించుటకు
జీవించుట మానుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రపంచ దేశములకు కూడా నీ కాపుదలనివ్వండి దేవా. ఎక్కడ ఎలాంటి అవరోధములు లేకుండా నా తండ్రి, ఎవరెవరు ఏ రీతిగా నా తండ్రి, ఎక్కడెక్కడ నా తండ్రి భయంకరంగా అయా నా పాప నాయన అయా సాతాను చేత కొట్టబడుచున్నారో, నెట్టబడుచున్నారో, ఏడవబడుచున్నారో, పరిస్థితులు ఏమిటో నా తండ్రి మీరు పరిశీలన చేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విడుదల తక్షణమే జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. భారతదేశంలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ భారతదేశ రాష్ట్రములలో అయా నా తండ్రి ప్రథమముగా మా 2 తెలుగు రాష్ట్రములను కూడా నా తండ్రి మీరు అత్యధికముగా నా తండ్రి మీరు దీవించండి దేవా. అయా నా తండ్రి నా పాప పరిస్థితులన్నింటినీ మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. పాలక వర్గములను పాలకులను నా తండ్రి అయా నా ప్రభ నా దేవా అధికారులను నా తండ్రి నా ప్రభ మీరు నియమించిన నీ విధానం అంతటిని బట్టి నీ పరిపాలనను బట్టి నా తండ్రి వారు వికసించి వెలుగొందునట్లుగా వారి మానసిక హృదయము నా తండ్రి పరిపక్వత నుండి నా తండ్రి వారికి చేయించిన అధికారం అంతయు నీ ద్వారా సంక్రమించినదని అదంతయు నా తండ్రి నీ నీతి కోసం నీ రాజ్యము కోసం ప్రయాసపడుటకు వాడవలసినదని వారు అర్థం చేసుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ఆయా కార్యములను మీరు జరిగించండి దేవా. మీ కార్యములనే మీరు జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిలో ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క విధమైన అవిధేయతను నా తండ్రి మీరు కొట్టివేయండి. అధికార మత గర్వముతో నా తండ్రి గర్వించే వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారి గర్వమును నా తండ్రి మీరు అణిచివేసి వారిని గద్దెలు దింపే నా గొప్ప దేవుడు నా తండ్రి. అదంతయు కూడా నా తండ్రి అయా సౌభాగ్యముగా సుభిక్షముగా అయా జనులు వెలుగొందినట్లుగా నా తండ్రి జనుల కోసం ప్రతి ఒక్కరూ నా తండ్రి ఆత్మ విలువలతో పని చేయనట్లుగా పరిపూర్ణ స్థితిలో నా తండ్రి నీ నమ్మకత్వమును సాధించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. స్తోత్రము 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 నాయన. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ ఆత్మను సారించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి తలల మీద నా తండ్రి మీరు పోసి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి నీ జీవ మార్గమునకు నడిపించండి. అయా అధికారులైన వారికి అయా నా తండ్రి నీ యొక్క చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి ఒక్కరు లోబడి నీ రాజ్యము కోసం పని చేయనట్లుగా నీ కృపనివ్వండి. వారి అధికారమును బట్టి నా తండ్రి వారిని గౌరవించుటకు వారిని నా ప్రభ నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి అయా కొన్ని క్రమములలో నా తండ్రి వారేది చేసినను నా తండ్రి అది నీ నామ ఘనతని నా ప్రభ నీ జీవ గ్రంథములో మీరు రాసినారు దేవా. వారి ఏర్పాటు స్థితిని బట్టి కొన్ని పరిస్థితులలో కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా వారు చేయవలసి ఉన్నదని అదంతయు నా తండ్రి నీ నీతి కోసం నీ రాజ్యము కోసం అని నా తండ్రి మీరు నిర్దేశించి నా తండ్రి నీ జీవ గ్రంథములో లిఖించి ఉన్నారు దేవా. తూచా తప్పకుండా అక్షరము పొల్లుకోకుండా నా తండ్రి నీ యొక్క జీవ గ్రంథమును మేము చదివి నా తండ్రి గ్రంథములో నీవు బోధించిన ప్రతి మాటను కూడా నా ప్రభ అయా మేము అర్థము చేసుకొనుటకు నీ కృపనివ్వండి. అందుకోసం మా జ్ఞానము చాలదయ్యా. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన పరమభరితమైన నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి నీ పరలోకపు చట్టములను నా తండ్రి మేము గౌరవించునంతగా నేర్చుకొనున్నంతగా మార్చుకొనున్నంతగా నీ విధులను అనుసరించి నా తండ్రి నీ హృదయమునకు సరిపోవునంతగా నీ హృదయ అంతర్భాగములలో నా తండ్రి దాగి ఉన్న ప్రతి ఆలోచనకు నా తండ్రి మా విలువలను నా ప్రభ మేము దిద్దుకొనున్నంతగా జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. జ్ఞానమును సంపాదించుట వెండి బంగారములను సంపాదించుట కంటే నా తండ్రి జ్ఞానమును సంపాదించుట ఎంతో మేలని మీరు చెప్పి ఉన్నారు దేవా. అయా నా తండ్రి నా ప్రభ
సమస్తమైన నా తండ్రి ధననిధుల కంటే, వెండి బంగారముల కంటే నా తండ్రి, వజ్ర వైడూర్యముల కంటే నా ప్రభా నీ జ్ఞానం ఎంతో గొప్పది నా తండ్రి. అట్టి జ్ఞానమును నా తండ్రి అయా మీరు మాకు ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ జ్ఞానము ద్వారా నా తండ్రి మేము బ్రతుకుటకు, బ్రతికించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. జ్ఞానమై ఉన్న తండ్రి నీ జ్ఞానమును మాకివ్వండి దేవా. నీ జ్ఞానమునకై నా తండ్రి మేము ఈ భూమి మీద ప్రాకులాడుటకు, ప్రయాసపడుటకు నా తండ్రి, దానిని సంపాదించుటకు నా దేవా నీ జ్ఞానమును అనుసరించి నా తండ్రి సమస్త లోకమును మేము జయించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా అధికారులకు నా తండ్రి, అయా నా ప్రభా నీ యొక్క నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. పాలక వర్గములలో నీ హృదయ తలంపులను ఎన్నటికి మీరు ఉంచి నా తండ్రి వారి పరిపాలన అంతయు నా తండ్రి సుభిక్షితముగా జరుగునట్లుగా నీ కృప చూపించండి. అయా నా తండ్రి ఎన్నో సోషల్ మీడియా వార్తలలో నేడు ప్రస్తుతం నా తండ్రి అయా నా తండ్రి ఎన్నో దురాగతములు నా తండ్రి అధికారం అనే ముసుగులో జరుగుచున్నవని అధికారులైన వారు భయంకరంగా నా తండ్రి అయా నా పాప నా దేవా ఎన్నో దుశ్చర్యలకు కూడా పాల్పడుచున్నారని, వారి అధికారం నా తండ్రి ధనమద గర్వంతో నా తండ్రి అయా వారు విర్రవీగుచున్నారని నా తండ్రి తిరుగులేని విధముగా నా తండ్రి అయా నా పాప ఎన్నో భయంకరమైన అకృత్యములకు సైతం నా తండ్రి పాలుపడుచున్నారని అయా నా తండ్రి ఎన్నో వార్తలు దినము మేము వినుచున్నాము దేవా. నిజానిజాలు ఏమిటి, నిజ నిర్ధారణ జరిగించండి దేవా, నిజాన్ని పరిశీలించండి నా దేవా. అయా నా తండ్రి నా పాప నిజముగా నిందితులు ఎవరైనా ఉంటే నా తండ్రి అయా నీ లెక్క చొప్పున, నీ క్రమము చొప్పున లెక్కలు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు, వందనములు. అయా కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు దేవా. అయా నీ లెక్కలు సరిచేయండి దేవా. నీ యొక్క నా తండ్రి నా కృప సిద్ధపాటు హృదయము ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి దేవా. నీ యందు భయమును, వణుకును, భక్తిని మీరు కలిగించి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మ పరిశుద్ధతతో, ఆత్మ పరిపూర్ణతతో పనిచేయుటకు నా తండ్రి నీ జ్ఞానమునివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. అయా నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. ఎక్కడెక్కడ ఎలాంటి అవసరములు ఉన్నవో, ఎవరెవరు నా తండ్రి ఎలాంటి నా తండ్రి నా ప్రభ ఆయా పనులతో ప్రేరేపించబడి నా తండ్రి ముందుకు వెళ్ళుచున్నారు, అవన్నింటినీ మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి పంట నా తండ్రి అరే వారి పెట్టుబడులకు, వారి శ్రమకు తగిన ఫలితమును వారు పొందుటకు నా దేవా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రకృతిని నా తండ్రి మీరు అనుకూలపరచండి దేవా. వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచండి దేవా. పంట భూములకు మంచి సారమును కలుగ చేసి నా తండ్రి మంచి పంట దిగుబడులు కలిగి నా తండ్రి గాదులన్నీ సమృద్ధిగా నిండుటకు నా దేవా. ఎట్టి పరిస్థితులలో కూడా ఎలాంటి కరువు కాటకములలో నీ జనులు పడకుండా, ఎలాంటి నా తండ్రి కరువు కాటకములు సంభవించకుండా నా తండ్రి అయా నీ సమృద్ధిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు పోషించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి సకాల వర్షములను, సాగునీటిని మీరు అందించండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ఎలాంటి ప్రకృతి వైపరీత్యములు సంభవించకుండా, వాటి వలన ఎలాంటి పంట నష్టములు జరగకుండా నా తండ్రి విత్తబడిన నా తండ్రి ధాన్యమంతయు నా ప్రభ సమృద్ధినిచ్చుటకు నా దేవా. అయా నా ప్రభ ప్రతి ఒక్క రైతు నా తండ్రి అయా నా ప్రభ ఆనందించుటకు నా దేవా. వారు వారి కుటుంబాలు పోషించబడుటకు నా దేవా. అయా ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు లేకుండా మీరు కాపాడండి దేవా. అయా పంట నష్టములను నా తండ్రి మీరు నివారించి
ఆవరించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. పశుపక్షాదులను పాడిని పంటను నా తండ్రి మీరు అభివృద్ధి పరచండి దేవా. పాడి పశువులకు నా తండ్రి అయా నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి ఎలాంటి ప్రాణ నష్టములు జరగకుండా నా తండ్రి, ఎలాంటి నా తండ్రి నా ప్రభ ఆటంకములు ఏర్పడకుండా నీ జనులకు నీ కాపుదలను మీరు ఇవ్వండి దేవా. వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి బంధించబడి సంచరించుటకు, జన నివాసమునకు జన సంచారమునకు దూరముగా చేయబడుటకు నీ కృపనివ్వండి, దూరము చేయండి దేవా. ఎక్కడా ఎలాంటి నా తండ్రి నాగుపాము కాని నా తండ్రి క్రూర మృగము కాని విషపురుగు కాని నా తండ్రి నీ జనులకు ఎంత మాత్రమును ఇబ్బంది లేకుండా నా తండ్రి మార్గములను నా తండ్రి మీరు నిర్దేశించి సరళము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు. ఆత్మహత్యాయత్నము చేసే వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి కుటుంబములలో నా తండ్రి ఉన్న ఆ చీకటిని మీరు పారత్రోలండి. వారిని పట్టి పీడించే దురాత్మలను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. వారిలో నా తండ్రి సమస్యలతో పోరాడగలిగిన నా తండ్రి నా ప్రభ అయా మనసును మీరు ఇచ్చిన తండ్రి అయా నా ప్రభ నాయన ప్రతి సమస్యతో నా తండ్రి అయా నా ప్రభ పోరాడుటకు గెలుచుటకు నా తండ్రి విజయమును పొందుటకు నీలో నా తండ్రి ఆనందించుటకు నీ పరిపూర్ణమైన స్థితిలో భూమి మీద ఆరోగ్యవంతులుగా అయా నా తండ్రి అయా నా ప్రభ దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా దేవా నీవిచ్చిన ఆయుష్ అంతయు సంపూర్ణముగా ప్రతి నీ బిడ్డ అనుభవించుటకు నీ కృప చూపించండి దేవా. అయా మారు మనసునివ్వండి దేవా, రక్షించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఆత్మహత్య భయంకరమైన నేరము నా తండ్రి, అటి పాపములో నా తండ్రి అటి నేరములో అటి ఘోరములో ఎవరు పడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ప్రతి కుటుంబమును నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మీరు తట్టి లేపండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దుష్ట శక్తులను మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అవరోధములన్నింటిని మీరు తొలగించండి దేవా. ఆటంకములన్నింటిని మీరు తొలగించండి దేవా. విధేయతను నేర్పించండి, జ్ఞానమును నేర్పించండి, బుద్ధి వికాసమును నా తండ్రి మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పరిశుద్ధతని ఇచ్చి నా తండ్రి నాలుక పెదవులను ముట్టి అయా పరిశుద్ధపరిచి నా తండ్రి మంచి స్వరమును మీరు అనుగ్రహించి హృదయాంతరంగములలో నుంచి నా తండ్రి నిన్ను స్తుతించుటకు, ధ్యానించుటకు, ప్రార్థన చేయుటకు అయా నా తండ్రి నీకు విజ్ఞాపన మొరలు నా తండ్రి అయా చేయుటకు నా దేవా ప్రతి ఒక్కరి నా తండ్రి కాపుదల నిమిత్తం, ప్రతి ఒక్కరి విడుదల నిమిత్తం నా తండ్రి అయా విడిపించబడుటకు నా దేవా ప్రతి ఒక్కరి గురించి నా తండ్రి ప్రార్థన అవసరం ఉన్న ప్రతి స్థలమునకు నా తండ్రి ప్రతి చోటుకు ప్రతి మనిషి మీదకు నా తండ్రి ఈ ప్రార్థన అంతయు వెళ్ళి నా తండ్రి వారు విడుదల పొందినట్లుగా నీ చిత్తానుసారముగా నీ క్రమమును గట్టి ప్రార్థన చేయుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీకు ఆయాసకరమైనది, నీకు ఇష్టము లేనిది, నీ చిత్తములో లేనిది ఏది మా ప్రార్థన అంశములో రాకుండా, మా ప్రార్థనా వీలిలోనికి రాకుండా అవన్నీ కొట్టివేయబడి నా తండ్రి నిరంతరమైన నీ ప్రేమను బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైన వాటిని ప్రార్థన అవసరం ఉన్న ప్రతి అంశమును గురించి ప్రతి అంశముని ఎత్తి ప్రార్థన చేయుటకు నా తండ్రి ఆ అంశములన్నింటినీ నా ముందుంచి మీరు ప్రార్థింప చేయమని వేడుకొని చిన్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొని
చెల్లించుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను అయా. మీ నామమునకే వందనములు అయా. నా తండ్రి వివాహం కాని బిడ్డలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహము జరగకుండా వారిని అడ్డగించుచున్న నా తండ్రి, వారిలో నా తండ్రి వారి గృహములలో శుభకార్యములు లేకుండా నా తండ్రి వారిని వికలము చేయించిన దురాత్మలన్నింటినీ మీరు బంధించండి దేవా. వివాహ సంబంధములను మీరు ఏర్పరచండి దేవా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అట్టి ఘనతలో ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా నీ వాగ్దానములను స్వతంత్రించుకొని నీ ఏర్పాటును బట్టి నా తండ్రి సంపూర్ణులుగా భూమి మీద నా తండ్రి నీ ప్రణాళిక అంతయు జరిగించినట్లుగా నీ కృప చూపించండి. వివాహ కార్యములను నా తండ్రి అయా వివాహ బంధములను మీరు ఏర్పరచండి దేవా. అయా తగిన భాగస్వాములను నా తండ్రి మీరు కలుగ చేయమని వేడుకొనిచున్నాను దేవా. ఎవరి వారి స్థితిలో నుంచి నా తండ్రి వారికి నా తండ్రి కావలసిన భాగస్వాములు ఎన్నిక చేయబడుటకు నా దేవా. అయా నీలో వికసించుటకు నా దేవా, పరిపూర్ణత పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. విడాకుల కోసం యత్నము చేసేవారిని ప్రయత్నించే వారిని అయా నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వారి విలువలను నా తండ్రి వారు గుర్తెరుగుటకు నా దేవా, సమాజంలో గౌరవించబడుటకు కుటుంబ జీవితములలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను మీరు తొలగించండి దేవా. వారికి అవరోధముగా ఉన్న ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా. వివాహములో నా తండ్రి దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని అయా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఆత్మ విలువలు ప్రేరేపించబడులాగున మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి ఎవరి వారి స్థితిలో నుంచి నా తండ్రి నీ క్రమం అంతటిని నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి అయా కుటుంబ జీవితాలలో వర్ధిల్లుటకు నా దేవా వారి జీవితములను మీరు కట్టండి దేవా. వారిని మీరు వెలిగించండి దేవా. అయా నా తండ్రి నా సమాజ విలువలను నా తండ్రి మీరు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా మీ నామమునకే వందనములు. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయా కొనుగోలు అమ్మకములు బిజినెస్ ప్రారంభములు నా తండ్రి ఉద్యోగ ప్రారంభములు శంకుస్థాపనలు గృహప్రవేశములు కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి ఇంకా మరెన్నో నా ప్రభా నా దేవా వివాహ కార్యములు వేడుకలు దినోత్సవములు పుట్టినరోజు వేడుకలు దినోత్సవములు అయా నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి ఎందరో ఎన్నో విధములుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా పలు మంచి కార్యక్రమములను నా తండ్రి మంచి పనులను ప్రారంభము చేసి ఏ రీతిగా నా ప్రభా నాయన నీ మీద ఆనుకొని ఉన్నారో ఎట్టి సహాయ సహకారములు వారికి కావలసి ఉన్నదో పనులన్నయు నా తండ్రి సంపూర్ణము చేయబడుటకు నా దేవా త్వరితగతిని సంపూర్తి చేయుటకు నా దేవా నీ ఆశీర్వాదమును పొందుటకు ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మను మీరు కుమ్మరించండి దేవా. ఆత్మ కార్యములను జరిగించండి దేవా. పరిశుద్ధమైన విలువలతో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేసే విధముగా నా తండ్రి ప్రతి ఒక్క పని నా తండ్రి శాశ్వత కాలము వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి పనులన్నింటినీ మీరు సంపూర్తి చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. దిన ప్రయాణములను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీ ఆత్మను నా తండ్రి మీరు తోడుగా ఉంచండి దేవా. నీ పరిశుద్ధ దేవదూతల్ని కావలి ఉంచండి దేవా. వారి చుట్టూ నీ ఆత్మ కంచిని వేయండి. నీ పరిశుద్ధాత్మ వలయమును ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారి ప్రయాణములన్నీ ఆశీర్వాదకరముగా మేలుకరముగా జరుగుటకు జీవనోపాధి నిమిత్తము గాని మరి నా తండ్రి నీ పరిచర్య కోసము గాని ఏ మంచి ఇతర కార్యములతో ఎవరెవరు ఎక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నింటినీ నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ప్రయాణములలో నా తండ్రి ఎలాంటి అవరోధములు ఏర్పడకుండా నా తండ్రి ఎలాంటి ప్రమాదములు లేకుండా ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నీ జీవ మార్గములో నా తండ్రి వారు చేయవలసిన పనులన్నిటినీ సంపూర్తి చేయుటకు నా దేవా నీ కృపనివ్వండి. వారు నడిచే స్థలములలో మీరు తోడుగా ఉండండి. వారు ప్రయాణించే చోట్లెల్లా నా
తండ్రి మీ ఆత్మ సహవాసమును ఉంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వారు పని చేయి చోట్లలో నా తండ్రి ఆయా తోటి వారితో, అధికారులైన వారితో ఏ విధముగా మాట్లాడవలసినది, ఏ విధముగా నడవవలసినది, ఏ నీ క్రమమును బట్టి నా తండ్రి నీలో ఉద్యోగము కలిగి నా తండ్రి నీలో బలపడి ఆయా ముందుకు వెళ్ళుటకు నీకు ఇష్టమై ఉన్నదో ఆ రీతిగా నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిలో మానసిక వికాసము కలిగి నా తండ్రి వారు పనిచేయనట్లుగా నీ విలువలతో నా తండ్రి ఆయా పోషించబడినట్లుగా నీ రాజ్యము కోసం పనిచేయనట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆయా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా మీ నిర్దేశానుసారముగా నా తండ్రి మీ ప్రణాళికను బట్టి నా తండ్రి సకల విధములుగా నా తండ్రి సకల జనులు నా తండ్రి ఆశీర్వాదమును పొందుటకు నా దేవా నీ కృపనివ్వండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను వాడి ఎక్కడెక్కడికో ప్రయాణములకు వెళ్ళుచున్న వారిలో నా తండ్రి మీ ప్రయాణ సారథ్యమును మీరు ఉంచండి దేవా. గమ్యస్థానములకు మీరు చేర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి పనులన్నిటినీ నా తండ్రి మీరు సంపూర్తి చేయండి దేవా. వారు ప్రారంభించబడిన నా తండ్రి ప్రతి నూతన కట్టడము, ప్రతి గృహ నిర్మాణము, ప్రతి ప్రాజెక్టు కూడా నా తండ్రి ఆయా సంపూర్తి చేయబడినట్లుగా నా తండ్రి ఆర్థిక వనరులను మీ సహాయ సహకారములను నా తండ్రి మీరు ఇవ్వండి దేవా. ఆర్థికంగా నా తండ్రి అయా నా ప్రభ నీ సహాయమును మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా రీమోడలింగ్ పనులు చేపట్టిన వారు నా తండ్రి అయా నా తండ్రి ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి అయా నా ప్రభ ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. లోన్ల కోసం ప్రయత్నము చేసి అయా నా తండ్రి నా ప్రభ ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. వారి లోన్లన్నీ సకాలంలో శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న నా తండ్రి రుణములన్నీ కూడా నా ప్రభ అయా సమృద్ధిగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నాయన సక్రమముగా వాడుకొని ఎలాంటి నా తండ్రి వివాదములు లేకుండా మరలా తీర్చగలిగిన స్థితిని నా తండ్రి చేతుల కష్టమును నా తండ్రి మీరు ఆశీర్వదించి మీరు ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎలాంటి అవాంతరీయమైన పరిస్థితులలో కూడా నా తండ్రి ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీసుకున్న నా తండ్రి రుణములన్నీ కూడా నా ప్రభ సమృద్ధిగా తీర్చుకొనుటకు నా దేవా అయా నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వండి, నీ విలువలనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి. పనులన్నింటినీ మీరు సంపూర్తి చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు అయా నా తండ్రి నా ప్రభ సమకూర్చబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఆర్థిక వనరులను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మోసపూరితముగా నీ జనులను మభ్యపెట్టి వారి విన్యాసాలకు వారి కుటుంబ అవసరాలకు నా తండ్రి అమాయకులైన జనుల కష్టమును దోచుకున్న వారు ఎందరో ఉన్నారు దేవా. ప్రస్తుతం ఉన్న ప్రపంచములో అయా నా తండ్రి నా ప్రభ అది ఒక వ్యాపారముగా మలుచుకొని నా తండ్రి అమాయకులైన జనులకు నా తండ్రి ప్రలోభములు చూపించి నా ప్రభ అయా నా తండ్రి ఆశలు చూపించి నా తండ్రి అయా నా ప్రభ నాయన కష్టార్జితమును దోచుకొని నా ప్రభ లోన్ల పేరుతో లోనులు చేసే పేర్లతో నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి మోసపూరితమైన మాటలతో మభ్యపరుస్తూ నా తండ్రి అయా నా తండ్రి అయా అమాయకులైన జనులకు నా తండ్రి అయా వారి కష్టమునకు నా తండ్రి అయా నా తండ్రి
ఆశపడేవారు ఎందరో ఉన్నారు దేవా, వారిని విడిపించండి దేవా. వారు చేసేది తప్పు అని వారు తెలుసుకొనుటకు నా దేవా, వారు దోచుకున్నదంతయు నా తండ్రి అధికముగా అయా నా తండ్రి 4 గంటలుగా తిరిగి చెల్లించుటకు నీ కృపనివ్వండి. వారి కుటుంబాలను గద్దించండి, వారికి సహకరించే వారిని గద్దించండి. కుటుంబ సమేతముగా కూడా నా తండ్రి ఎంతో భయంకరంగా నా తండ్రి ఎన్నో నా తండ్రి నా పాప ఎంతగానో నా తండ్రి అయా నా పాప నాయన అమాయకులైన జనులకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ వారి కష్టమునకు ఆశించి నా ప్రభ ఎంతగానో ఇబ్బందులు పాలు చేయించున్నారు దేవా. కొందరి విషయములు అయితే నా తండ్రి ఏదో వచ్చును కదా అని నా ప్రభ వారికి ఉన్నది లేనిది కూడా అమ్మి తాకట్లు పెట్టి కూడా నా తండ్రి వారు నా తండ్రి అయా ఇప్పించే రుణము తర్వాత నా ప్రభ వాటినన్నిటిని తీర్చుకోవచ్చు అనే విధానముతో ఒక పెద్ద మొత్తము కోసం నా తండ్రి అయా నా ప్రభ ప్రయాసపడే క్రమములో నా తండ్రి దీన్ని నెల కదా కట్టుకునేది అని నా తండ్రి ఆశతో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ వారికి నా తండ్రి అయా నా తండ్రి వారు ఆశించిన ధనమును వారికి నా తండ్రి నమ్మకముతో నా తండ్రి ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు దేవా. అయా దయతో వారిని విడిపించండి దేవా. వారి చేతుల కష్టము వారికి వారి గృహములకే చెందినట్లుగా నా తండ్రి వారు మోసపోయిన తీరున నా తండ్రి ఇంక మరెవరు మోసపోకుండా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీ మార్పులు జరిగించండి దేవా, నీ విలువలు నేర్పించండి దేవా. అయా మీ నామమునకే వందనములు. పొరుగువానిది ఏది నా తండ్రి ఆశించకూడదని నా తండ్రి మీరు సెలవిచ్చినారు దేవా. అట్టి క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. అయా కొన్ని గృహములలో జన నివాసము జన సంచారము లేకుండా శిథిలమైపోవచ్చుండగా నా తండ్రి అటు గృహములను మీరు సందర్శించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు. జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా మీరు పునరుద్ధరించండి. మీరు ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి గృహముని నా తండ్రి నీ రాజ్యమునకు వర్ధిల్లునట్లుగా వికసించినట్లుగా జన సంచారము కలిగిన స్థలములుగా మార్చబడుటకు అయా నీ నిర్దేశానుసారముగా నా తండ్రి పాడైపోయిన ప్రతి గృహమును ప్రతి కట్టడమును నా తండ్రి మీరు మరలా తిరిగి కట్టమని నా తండ్రి అనేక మందిని నా తండ్రి నీ బిడ్డలను మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో బంధువులలో నా తండ్రి ఉన్న తగాదాలను వివాదములను అభిప్రాయ భేదములను మీరు తొలగించండి దేవా. నెమ్మదినివ్వండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము గౌరవించబడుటకు ప్రతి ఒక్కరూ నీ మానసిక వికాసముతో నా తండ్రి ఉల్లసించుటకు నా దేవా. బంధాలు బలపడుటకు నీ కృపనివ్వండి. రక్త సంబంధికులను విడదీసేవారు కుటుంబాలను విడదీసేవారు అయా నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. తప్పుడు మాటలతో నా తండ్రి ప్రలోభపరిచి నా తండ్రి కుటుంబాలలో నా తండ్రి చిచ్చు పెట్టే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి దేవా. అదెంత మాత్రమును మేలు కాదని వారికి వారి కుటుంబములకు వారి బిడలకు నా తండ్రి అది కీడని వారు గుర్తెరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి బంధాన్ని నా తండ్రి మీరు అధికముగా నా తండ్రి హెచ్చించండి, గౌరవించండి దేవా. నీ విలువలతో అయా నా తండ్రి నీ క్రమమును బట్టి నా తండ్రి ప్రతి బంధము నా తండ్రి భూమి మీద బలంగా వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మార్పునివ్వండి దేవా, మారు మనసునివ్వండి దేవా. హృదయములను మార్చండి దేవా. హృదయములను మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా ఆదరించండి దేవా, ఆదరించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఆరోగ్యవంతులను చేయండి దేవా. నిరుద్యోగముతో బాధపడుచున్న వారిని నా తండ్రి అయా నా ప్రాప నా తండ్రి మీరు విడిపించండి దేవా. నిరుద్యోగం అనే దయ్యములను మీరు వెళ్ళగొట్టండి దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా తండ్రి విధుల నుంచి నా తండ్రి తొలగించబడిన వారు ఎందరో ఉన్నారు దేవా. ఆయా వారి జీవనోపాధిని వారు కోల్పోయినారు దేవా. ఎన్నో కమిట్మెంట్ల చేత నా తండ్రి భయంకరంగా ఇబ్బందులు పడుచున్నారు దేవా. దయతో వారిని విడిపించండి దేవా. వారికి నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచి నా ప్రభ వారిలో నా తండ్రి అయా నా ప్రభ మంచి విధానములో నా తండ్రి వారు పోషించబడుటకు నా దేవా. కమిట్మెంట్లన్నీ నా తండ్రి ఎలాంటి వివాదము లేకుండా నా తండ్రి అయా నా ప్రభ నాయన తీర్చబడుటకు నా దేవా, సరిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా గత 40 సంవత్సరములుగా 30 సంవత్సరములుగా నా తండ్రి అయా ఐటీ డిపార్ట్మెంట్ చేసిన సేవ, ఆర్థిక పరిచర్య ఎంతో గొప్పది నా తండ్రి. నీ జనులకు ఎన్నో ఆర్థిక అసమానతలను తొలగించి ఆర్థిక సమానత్వమును నా తండ్రి సమకూర్చిన డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ అయ్యున్నది దేవా. దాని ద్వారా నేడు నా తండ్రి అయా నా తండ్రి ఎంతో మంది ఉద్యోగములను కోల్పోయిన వారు కూడా ఏర్పడిన పరిస్థితి ఉన్నది దేవా. దాన్ని అంతటిని మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆయా పరిస్థితి ఎంత కఠినమైనదైనను ఎంత జటిలమైనదైనను అది నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు, ఎన్ని టెక్నాలజీలు ప్రబలినప్పటికీ నా ప్రభ నీ జనుల వికాసమునకు నా తండ్రి అవెంత మాత్రమును ఇబ్బంది కలుగ చేయలేవు నా తండ్రి. అవెంత మాత్రమును నిలవలేవు, అవెంత మాత్రమును నా తండ్రి అయా నా ప్రభ నా దేవా నీ జనులను నా తండ్రి ఇబ్బంది పరచలేవు నా తండ్రి. వాటన్నింటినీ ప్రోగ్రామింగ్ చేయవలసినది వాడేది, వాడవలసినది వాడినది నా తండ్రి మానవ జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానమే నా తండ్రి. దాన్ని అంతటిని బట్టి నా ప్రభ మానవ వనరుల ఆధిక్యతను మీరు పెంచండి దేవా. నీ విలువలతో కూడిన నా తండ్రి నీ యొక్క బిడలకు నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మరలా ఉద్యోగ అవకాశములను నా తండ్రి మీరు కోరుకొనుచున్న విధానములో మీరు ఇవ్వమని, మీ ఏర్పాటు స్థితిని బట్టి మీరు సిద్ధపరచమని, బలపరచమని, స్థిరపరచమని వేడుకొనుచున్నాను దేవా. అయా పని చేయుట ఆశీర్వాదము, కష్టపడుట నా తండ్రి చేతుల కష్టమును బుధించుట నా తండ్రి ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదము నా తండ్రి. దాన్ని అంతటిని బట్టి నా తండ్రి కష్టార్జితం అంతయు నా తండ్రి అయా నా ప్రాప నా దేవా సమృద్ధి అగుటకు నా దేవా, దాని ద్వారా నా తండ్రి పోషించబడుటకు అనేక మందికి ఉద్యోగములను నా తండ్రి మీరు మరలా నా తండ్రి అయా కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి యజమానులను, యాజమాన్యములను, వారి కుటుంబములను మీరు దీవించండి దేవా. వారి మీద మీ ఆత్మను కుమ్మరించండి దేవా. వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టని వారికి నా తండ్రి నీ గుర్తులను తెలియచెప్పి నీవే దేవుడు అని నా తండ్రి నమ్మకమును కలుగు చేసి నా తండ్రి నీ సన్నిధికి ఆకర్షించండి. నీ శిలువ రక్తము చేత వారిని కడగమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీవు ఏర్పాటు చేసిన నా తండ్రి అయా ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున వారు వర్ధిల్లుటకు అయా నా తండ్రి నా ప్రభ వారి వ్యాపారములన్నీ అభివృద్ధి చెందుటకు అనేక మందికి అయా నా ప్రభ నాయన మార్గదర్శకముగా అనేక మందిని పోషించే విధముగా నా తండ్రి వారి విలువలు నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి వారు నా తండ్రి విస్తరింప చేయుటకు నీ కృపనివ్వండి.
నీకే స్తోత్రము దేవా. వారిలో నా తండ్రి నీ వెలుగుని మీరు ఉంచండి దేవా. వారిలో నీ మాటలను నా తండ్రి మీరు వచింప చేయండి దేవా. నీ జ్ఞానమును వారికి ఇవ్వండి దేవా. వారి సమయమును వారి ధనమును నా తండ్రి అయా నా ప్రభ నాయన వారికి ఇచ్చిన నా తండ్రి ప్రతి తలాంతిని నా ప్రభ వారిని చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం వాడునట్లుగా నా తండ్రి నమ్మకముగా నీలో పనిచేసి నా తండ్రి అయా అనేక తరములకు నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి తరతరముల దీవిని అనుభవించుటకు నీ కృపనివ్వండి. అనేక తరములకు నా తండ్రి ఆదర్శవంతులుగా మీరు చేయండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా, ఎలాంటి నా తండ్రి వేధింపులు నా తండ్రి వారికి లేకుండా భూమి మీద నా తండ్రి అయా నా తండ్రి నీవిచ్చిన ఆయుష్ మొత్తము నా తండ్రి సంపూర్ణముగా పరిపూర్ణముగా ఆరోగ్యముగా బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా. కరుణించండి దేవా, కరుణించండి దేవా. వారి హృదయములకు నా తండ్రి దినము నీ మానసిక పరిపక్వతను మీరు అందించి నా తండ్రి కార్యములను సఫలీకృతము చేయండి దేవా. ఆలోచనలను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు నెరవేర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి యజమానులకు యాజమాన్యములకు అవరోధముగా పనిచేసేవారు కూడా ఎందరో ఉన్నారు దేవా. అయా నా తండ్రి నా ప్రభ వారిని గద్దించండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారు చేయించున్న ప్రతి అక్రమము నా తండ్రి అయా గుర్తించబడి నా తండ్రి ఆయా ప్రశస్తమానమైన స్థలములలో నీ రాజ్య విలువలతో పనిచేసే స్థలములలో నా తండ్రి నీ రాజ్య విలువలు ఉన్న వ్యక్తులతో నా తండ్రి వారు లేకుండా కొట్టివేయబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా వారిని మార్చండి దేవా, బుద్ధి చెప్పండి దేవా, హెచ్చరించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చెయ్యండి దేవా, సహాయము చెయ్యండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆటంకములను అడ్డుబండలను మీరు తొలగించండి దేవా. అవరోధములను మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ జనులెల్లరికీ నా తండ్రి నీ విలువలతో నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఆర్థిక సమృద్ధినిచ్చి నా తండ్రి మీరు దీవించండి దేవా. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, రియల్ ఎస్టేట్ వర్గంలో పనిచేయు వారిని నా తండ్రి అయా నా ప్రభ నా దేవా ఇంకా ఎన్నో రీతిలుగా నా తండ్రి ఎన్నో నా తండ్రి చిన్న చిన్న వ్యాపారములు చేసుకొని నా తండ్రి అయా జీవనోపాధి సాగించేవారు, నమ్మకముగా యథార్థముగా నా తండ్రి కష్టపడి పనిచేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరి చేతుల కష్టమును నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. వారి కష్టార్జితం అంతయు నా తండ్రి వృద్ధి పొందినట్లుగా, వారు సమృద్ధిగా నా తండ్రి పోషించబడినట్లుగా, నీ విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ రాజ్య వికాసముతో పనిచేయనట్లుగా, నెమ్మది నొందినట్లుగా, కుటుంబములలో నా తండ్రి ఆయా సమృద్ధి కలుగునట్లుగా నా తండ్రి మంచి ఆరోగ్యములు వారికి కలిగినట్లుగా నా తండ్రి అయా నాయన సకాలమైన నా తండ్రి దీవెన వారికి నా తండ్రి కలిగి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి నా తండ్రి అయా నీలో వికసించి నా తండ్రి నమ్మకముగా నా తండ్రి కష్టపడి పనిచేయుటకు నా దేవా అభివృద్ధి పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి జీవనోపాధిని నా తండ్రి సక్రమముగా జరిగించే క్రమములో కష్టపడి పనిచేసే స్వభావమును మీరు ఇవ్వండి. పేదరికమును కొట్టివేయండి, దారిద్రమును నియంత్రించండి. సోమరులుగా వారి కుటుంబాలలో నా తండ్రి వికలమైపోతూ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఇబ్బంది పడుచున్న వారిని కూడా మీరు విడిపించండి దేవా. సోమరితనము భయంకరమైన పాపము నా తండ్రి అదంతయు నా పాప అయా నా తండ్రి కొట్టివేయబడుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కొట్టివేయండి దేవా, నీ విలువలు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నీ నామమునకే వందనములు.
నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నీ కృపను బట్టి నా తండ్రి మీరు వెలిగించి కృప చూపించి, అయా నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన శరీరాన్ని నా తండ్రి నిర్మాణము వారు అర్థం చేసుకోనగలిగి నా తండ్రి నీ జనులకు కావలసిన వైద్య సేవలు కావలసిన సమయమునకు నా తండ్రి కావలసిన రీతిగా నా తండ్రి అందుటకు నా దేవా నీ ప్రక్రియలో నీ ప్రణాళికలో నా తండ్రి నీ యొక్క అద్భుతములలో ప్రతి ఒక్కరు నా తండ్రి ఆరోగ్యవంతులుగా కాపాడబడుటకు వారి మానసిక వికాసము నా తండ్రి నీ దగ్గునట్లుగా నా తండ్రి నీ కోసం పనిచేయనట్లుగా నీ విలువలతో ప్రేరేపించబడినట్లుగా నీ కృపనివ్వండి. వైద్యం అనేది సేవ, అది వ్యాపారము కాదు అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నా తండ్రి అయా నీలో వికసించుటకు నీ కృపనివ్వండి దేవా. మార్గములను మీరు నిర్దేశించండి, వారి కుటుంబములను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విలువలను నా తండ్రి మీరు బోధించి మీరు అప్పగించిన ప్రతి పని నా తండ్రి నమ్మకముగా నీ చిత్తానుసారముగా చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. దేశ రక్షణ కోసం మీరు ఏర్పాటు చేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి నా తండ్రి రక్షణ దళమును నా తండ్రి మీరు దీవించండి. ప్రతి ఒక్కరి ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రణాళికను బట్టి నా తండ్రి నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ చిత్తానుసారముగా నా తండ్రి పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ప్రణాళిక అంతయు జరిగించండి దేవా. నీ విలువలతో యథార్థముగా నా తండ్రి వారు ప్రేరేపించబడుతూ నా తండ్రి వారి యొక్క పనులన్నీ నా తండ్రి మీరు అప్పగించిన పనిలో విధానములో సంపూర్తి చేయబడుటకు వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. వారి చుట్టూ మీ కంచెని వేయండి, వారి కుటుంబాలను కాపాడండి దేవా, వారి విలువలను కాపాడండి దేవా, వారి బిడలను కాపాడండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ వారికి నా తండ్రి అయా సరిహద్దు ప్రాంతములలో నా తండ్రి అయా వారు నా తండ్రి కాపలా కాయిచుండగా నా తండ్రి అయా నా ప్రభ నాయన ఎన్నో ఇక్కట్లకు ఎన్నో ఇబ్బందులకు నా తండ్రి దినము వారు గురియగుచూ ఉంటారు దేవా. అలా నా తండ్రి అలాంటి పరిస్థితులలో కూడా నా తండ్రి సునాయాసముగా ప్రతి పరిస్థితిలో నుంచి నా తండ్రి వారు విడిపించబడుటకు నా తండ్రి యథార్థ స్వభావముతో నా తండ్రి శాంతి భద్రతలను నీతిని న్యాయమును చట్టమును నా తండ్రి కాపాడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా ఆరోగ్యం పట్ల నా తండ్రి అవగాహనని ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయండి దేవా. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని ప్రతి జబ్బును ప్రతి రోగమును నా తండ్రి మీరు నయం చేయండి. రోగములు జబ్బులు వ్యాధులు అనే నా తండ్రి బలహీనతలు అనే దయ్యములను మీరు వెళ్ళగొట్టండి దేవా. అటివి నా తండ్రి నీ జనులను ఎంత మాత్రమును ఇబ్బంది పెట్టకుండా వాటి మీద విజయమును పొందుటకు నా దేవా ఆరోగ్యవంతులుగా రూపాంతరము చెందుటకు అభివృద్ధి పొందుటకు నీ కృపనివ్వండి దేవా. ఆరోగ్యమును నా తండ్రి కాపాడుకునే జ్ఞానమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి దేవా. ఆరోగ్యం పట్ల అవగాహన మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలుగులు, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయా నా తండ్రి కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు అయా నా తండ్రి నా ప్రభ అయా నా దేవా నా తండ్రి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అయా నడుము నొప్పి నా తండ్రి అయా నా తండ్రి ఫైల్స్ వ్యాధులు నా తండ్రి ఇంకా ఎన్నో రకములుగా ఎన్నో రీతులుగా నా తండ్రి ఎన్నో అనారోగ్యములతో ఎంతగానో నా తండ్రి ఎన్నో నా తండ్రి ఇబ్బందులకు గురియగుచున్న వారు అనారోగ్యముతో వేధించబడుచున్న వారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆరోగ్యమునివ్వండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నీ యొక్క నా తండ్రి నా ప్రభ బలమును నా తండ్రి మీరుంచి నా తండ్రి అనారోగ్య పరిస్థితులన్నీ కొట్టివేయండి
తీసివేయబడుటకు నా దేవా, పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు కూడా ఎన్నో నీ జనులను ఏలుబడి చేయుచున్నవి. ప్రస్తుతమున్న పరిస్థితులలో నా తండ్రి అయా నా ప్రభ ఒకానొక కుటుంబంలో ఇబ్బంది పడుచున్న నా తండ్రి, అయా భయంకరమైన రోగముతో ఇబ్బంది పడుచున్న ఆ బిడ్డను నా తండ్రి అయా మీ చిత్తమును బట్టి మీరు విడిపించండి దేవా. మునుపటి స్థితి కంటే నా తండ్రి అధికమైన స్థితిలో నీ మీద నమ్మకమును ఉంచి నా తండ్రి అధికముగా ఆశీర్వదించబడే క్రమములు ఆ బిడ్డ యొక్క నా తండ్రి అయా నా ప్రభ విధానమును నా తండ్రి మీరు వాడుకొనండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారి నా తండ్రి భయంకరమైన నా తండ్రి దురాత్మ చేత ప్రేరేపించబడుతూ నా తండ్రి సాతానుకు నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి సాతాను రాజ్యమునకు నా తండ్రి అయా నా తండ్రి పని చేయుచున్నారు దేవా. వారిలో నా తండ్రి మానసిక వికాసము కలుగునట్లుగా, ఆ బిడ్డ స్వస్థత నా తండ్రి జరుగునట్లుగా, ఆ బిడ్డ విడిపించబడినట్లుగా వారందరూ నా తండ్రి ఆ యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ భయంకరమైన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ విఘాతము నుంచి తప్పించబడుటకు నీ కృపనివ్వండి దేవా. వారి కోట గోడలను మీరు కూల్చండి దేవా. వారి సామ్రాజ్యమును మీరు నియంత్రించండి దేవా. వారి సామ్రాజ్యము నా తండ్రి అంతరించిపోవునట్లుగా, వాడెవరి మీద ఏ రీతిగా కూడా ఎక్కడా పని చేయకుండా నా తండ్రి అయా నా తండ్రి నా పాప వాడి నడ్డి ఇరగగొట్టబడినట్లుగా దురాత్మ నా తండ్రి దుష్టశక్తి అపవాది నా తండ్రి ఎంతగా నా పాప నీ జనులను ఇబ్బంది పెట్టి నా తండ్రి అయా నా తండ్రి నా పాప నాయన చెలరేగిపోవచ్చున్నాడు. వాడి కుతంత్రములను కుయుక్తులను పసిగట్టి గుర్తుపట్టి నా తండ్రి వారిని తిప్పికొట్టుటకు నీ జనులకు నీ జ్ఞానమును మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. అయా వారిని విడిపించండి, జీవ మార్గమునకు మీరు నడిపించండి దేవా. అయా నా తండ్రి నా పాప వాని కోట గోడలన్నీ నా తండ్రి అయా పెకలించి వేయండి దేవా. అయా నా తండ్రి కూల్చివేయండి దేవా. నీకు అసాధ్యం ఏమున్నది దేవా. కార్యము నీది నా తండ్రి, ఆచరణ మాది, అయా ప్రార్థించే పని మాది నా తండ్రి. నీ కార్యం అంతటిని మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోధిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి రోదన అంతయు వారి దుఃఖమంతయు నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా, వారిలో వికాసము కలుగునట్లుగా, వారు నా తండ్రి చేయవలసిన పనులలో తండ్రి నమ్మకముగా నీ చిత్తానుసారముగా నీలో వ్యవహరించినట్లుగా వారి హృదయములో వారి చీకటి వారి యొక్క గృహములో ఉన్న చీకటిని అంతటిని నా తండ్రి మీరు పారద్రోలండి దేవా. వారిని వికసింప చేయండి దేవా. తల్లిదండ్రులను కోల్పోయిన వారు, బిడలను కోల్పోయిన వారు అయా నా తండ్రి నా ప్రభ సహోదరులను సహోదరులను నా తండ్రి అయా కోల్పోయిన వారు, భర్తలను కోల్పోయిన భార్యలు, అయా భార్యలను కోల్పోయిన భర్తలు నా తండ్రి ఇంకా ఎందరో ఎన్నో రీతులుగా భయంకరముగా తమ బంధాలను నా తండ్రి కోల్పోయిన తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి అయా దిక్కుతోసని పరిస్థితులలో నా తండ్రి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అయా నా తండ్రి అది ఒకటి ఉన్నదని నా ప్రభ తెలియక ముందే నా తండ్రి వారికి వద్దకు నా తండ్రి ఆ శోధన వచ్చిన తరుణంలో అయా నా తండ్రి నా ప్రభ భయంకరంగా వికలమైపోయిన వారు కూడా, వికలమైపోతున్న వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి మానసిక పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. నీ స్వరమును వారికి వినిపించండి. నీ విలువలతో నా తండ్రి వారిలో ఉన్న నా తండ్రి ప్రతి విధమైన నా ప్రభ ఆయా పరిస్థితి చక్కదిద్దబడుటకు నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి బలహీనతో తండ్రి అయా నా తండ్రి తమ వారిని కోల్పోయి నా తండ్రి బలహీనముగా మరణమునకు చేరువగునంతగా వికలమైపోయి మంచమున పడుచున్న వారు కూడా ఉన్నారు దేవా. వారిని విడిపించండి దేవా. నీ రక్తమును నా తండ్రి వారి మీద ప్రోక్షించి నా తండ్రి వారి ప్రతి నరము సడలించబడినట్లుగా నా తండ్రి వారు వికసించినట్లుగా ఆరోగ్యము పొందినట్లుగా నిజానిజాలను నా తండ్రి యథార్థతలను నా ప్రభ వారు నమ్మునట్లుగా విశ్వసించినట్లుగా వారిలో నా తండ్రి మీ ప్రక్రియ మీరు జరిగించండి దేవా. అయా నా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. అయా నా తండ్రి, వారిని పట్టి పీడించే ప్రతి చీకటి నా తండ్రి వారిలో నుంచి వెళ్లిపోవునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నపంసకులైన వారిని నా తండ్రి, అయా నా తండ్రి మీరు వెలిగించండి దేవా. వారి పరిస్థితిని బట్టి వారు వికలము కాకుండా నా తండ్రి పరిపూర్ణమైన స్థితిలోని ఏర్పాటును బట్టి నా ప్రభా వారు వర్ధిల్లుటకు, వికసించుటకు, సమాజంలో గౌరవించబడుటకు, గౌరవప్రదమైన జీవితాన్ని సమాజంలో గడుపుటకు నా తండ్రి భయంకరంగా ఎలాంటి దురాత్మ చేత వారు పీడించబడకుండా నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభా నీ క్రమమును బట్టి నా తండ్రి నిన్ను ఆరాధించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారిలో ఉన్న నా తండ్రి ప్రతి అవరోధమును నా తండ్రి మీరు నియంత్రించి వేసి నా తండ్రి వారికి జీవన వృద్ధిని, సమృద్ధిని మీరు కలిగించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం పనిచేయనంతగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. మీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వారి కుటుంబములలో నా తండ్రి ఉన్న ప్రతి కొరత నా తండ్రి మీరు తీర్చండి దేవా. వారి బిడ్డల కోసం నా తండ్రి వారు ప్రయాసపడే క్రమములో నా తండ్రి వారు వికసించినట్లుగా, నా తండ్రి వర్ధిల్లునట్లుగా, ఆరోగ్య జీవితముతో నా తండ్రి కుటుంబాన్ని నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో నమ్మకముగా కట్టుకొనుటకు, బిడ్డలను పోషించుకొనుటకు మార్గమును నా తండ్రి మీరు నిర్దేశించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా. కరుణించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విశ్వాస్యతను నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. నీ విశ్వాస బలమును నా తండ్రి మీరు మాకు చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా మరెన్నో డిపార్ట్మెంట్లు, మరెన్నో సంస్థలు, వ్యవస్థలు నా తండ్రి అయా నా తండ్రి ఏ మంచి కార్యముతో, ఏ సదుద్దేశముతో, ఏ పనులు నా తండ్రి ఎవరెవరు ప్రారంభించి ఈ జనులకు సేవ చేయాలనే సంకల్పముతో ఇంకా నా తండ్రి ముందుకు వెళ్ళుచున్నారో మరెన్నో రీతులుగా నా తండ్రి ఎన్నో నా తండ్రి నీ ప్రేరేపణలతో పనిచేసేవారు, ఎన్నిటినో స్థాపించేవారు, ఎన్నిటినో నెలకొల్పేవారు, సేవాభావములతో నా తండ్రి ఈ రాజ్య విలువలతో ప్రేరేపించబడుతూ ముందుకు వెళ్ళేవారు ఎందరో ఉన్నారు దేవా. నీ ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ, ప్రతి పని నా తండ్రి నీ చిత్తానుసారముగా జరుగునట్లుగా, వర్ధిల్లునట్లుగా, నమ్మకముగా నీ సేవ ఎంతయు నా తండ్రి విస్తరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ వికాసమును వారికి కలిగించి యథార్థ స్వభావముతో, నమ్మకంతో వారు పనిచేసి వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఎవరి వారి స్థితిలో నుంచి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు, వారి కుటుంబాలు వర్ధిల్లుటకు నా తండ్రి వారి ప్రతి అవసరము నీ చిత్తానుసారముగా తీర్చబడుటకు, నీ రాజ్యము కోసం పనిచేయుటకు, నీ ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. చెదిరిపోయిన నీ జనులను మీరు సమకూర్చండి దేవా. యెరూషలేము దేవాలయమును నా తండ్రి మీరు కట్టించండి. ఇజ్రాయేలు దేశములో నా తండ్రి కావలసిన నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి అయా నా తండ్రి మీరు తీర్చండి
ప్రేరేపించండి దేవా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఆయా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసి నా తండ్రి దాన్నంతటిని నా ప్రభ మీరు అభివృద్ధి పొందించే క్రమం అంతటిలో నా తండ్రి ఇజ్రాయేలు దేశము నా తండ్రి ఆయా నా ప్రభ నా తండ్రి నీ మర్యాద ఘనతలలో నా తండ్రి వాడబడుటకు ఎన్నిక చేయబడిన గొప్ప దేశము, ఉన్నతమైన దేశం అయ్యున్నది నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా తండ్రి అయా నా ప్రభ నీ జనులెల్లరూ దానిని అర్థం చేసుకొని నా తండ్రి దానిలో ప్రవేశించుటకు నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడి పనిచేయుటకు నా దేవా నీ వికాసముతో వర్ధిల్లుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. అయా నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి వారి కుటుంబాలను వారిని నా తండ్రి మీరు కాపాడి వికసింప చేయమని నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా తండ్రి ఆహ్వానించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, భయంకరమైన ఆలోచన ధోరణితో పనిచేసేవారు, కీడుకరమైన ఆలోచనలు చేస్తూ కుటుంబాలను సమాజములను చెరుపు చేసేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే భయంకరమైన హ్యాకర్స్ ని నా తండ్రి మీరు గద్దించండి. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. అయా కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి అవరోధముతో నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడేవారు, దురాత్మల చేత ప్రేరేపించబడుతూ దురాత్మ సంబంధిత వ్యక్తుల చేత పురికొల్పబడుచు వికలమైపోవచ్చున్న వారు ఎందరో ఉన్నారు. సమాజములో నా తండ్రి చేటుకరమైన పనులను చేస్తూ నా తండ్రి భయంకరంగా అయా నా ప్రభ నాయన వారిని వారు పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు దేవా. వారు చేసేది తప్పు అని వారు గ్రహించినంత హృదయము వారికి ఇచ్చి నా తండ్రి వారిని వారి కుటుంబములకు నా తండ్రి మీరు మీ వెలుగునిచ్చి కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీ వెలుగు జీవితాన్ని వారు ప్రేమించుటకు వారి విలువలను నా తండ్రి అయా నా తండ్రి నీ ఏర్పాటును బట్టి వారు వెలికి తెచ్చుకొని నా తండ్రి నీ వికాసముతో నీ రాజ్యము కోసం పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి అవరోధమును ప్రతి ఆటంకమును మీరు తొలగించండి దేవా. అయా నా తండ్రి నీ వెలుగు చెంతకు ఆకర్షించండి. నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి వారిని ప్రేరేపించండి దేవా. నీ పరిశుద్ధ విలువలు వారికి బోధించండి దేవా. వారిని పట్టి పీడించే దురాత్మలన్నింటినీ మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. అయా గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా అవమానించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి ఆపదను మీ తుట్టు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఉన్న ప్రతి బలహీనత కొట్టివేయబడి గర్భ సంబంధిత వ్యాధులు నయం చేయబడి ఆయా శాపము పాపము కడిగి నియంత్రించబడి నా తండ్రి నీ చిత్తానుసారముగా మూయబడిన ప్రతి గర్భము తెరవబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిలో నీ సంతాన బీజములను నా తండ్రి మీరు మొలకెత్తించండి. మీరు ఇచ్చిన వాగ్దానములను నా తండ్రి మీరు నెరవేర్చండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో ఆనందించినట్లుగా అయా నా తండ్రి సంతానాభివృద్ధితో అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. అయా కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
అయా నా తండ్రి బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని, పోషణ మీరు అనుగ్రహించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నీ పరిశుద్ధతతో నీ యొక్క సన్నిధానమందు నా తండ్రి ఆయా దినము వర్ధిల్లుటకు నా దేవా నీ విధులు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు నా తండ్రి నేర్చుకొనుటకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును మీరు అందించి నా ప్రభ నీ చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డ దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నీ కృప చూపించండి. విద్యాబుద్ధులు నేర్పించండి, ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి. తల్లిదండ్రులైన వారికి నా తండ్రి చదివించగలిగిన స్థితులను నా తండ్రి మీరు కల్పించి నా ప్రభ ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ చిత్తానుసారముగా నీ క్రమమంతటిలో వర్ధిల్లే నా తండ్రి విధానమును నా తండ్రి మీరు ఏర్పాటు చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. బాలబాలికలను నా తండ్రి, యువతి యువకులను నా తండ్రి, యవన బిడ్డలను మీరు కాపాడండి దేవా. అయా నా తండ్రి నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుతున్న విద్యార్థులకు నా తండ్రి నీ మార్గములను నిర్దేశించి కావలసిన సహాయ సహకారములను మీరు అందించి నా తండ్రి అయా నా తండ్రి వారిని వికసింప చేసి నా ప్రభా నీ చిత్తానుసారముగా వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. స్తోత్రము 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 రాజా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి యువతి యువకులను నా తండ్రి యవన బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా. వారిలో ఉన్న నా తండ్రి దుర్వ్యసనములను, దురలవాట్లను మీరు మానిపించండి. త్రాగుడుకు, మత్తు పదార్థములకు బానిసలైపోయి నా తండ్రి ఎంతో వికలమైపోవచ్చున్నారు దేవా. కొందరు యవన బిడ్డలైతే నా తండ్రి చాలని చదువులు, చదువు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు, గురి గమ్యం లేకుండా దురాత్మల చేత ప్రేరేపించబడుతూ దుర్వ్యసనములకు, దురలవాట్లకు బానిసలుగా నా తండ్రి వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ నా తండ్రి తప్పుడు మార్గములో నా తండ్రి వారి జీవితాలను ఆయాసపరుచుకునిచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారిని మార్గము తప్పించే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ వెలుగు జీవితములను వారు ప్రేమించుటకు, నీ వెలుగు వారి మీద నా తండ్రి ప్రసరించుటకు నీ కృపనివ్వండి దేవా. వారి మార్గములను నా తండ్రి మీరు సరళము చేయండి దేవా. సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నెమ్మదినివ్వండి, నీ కృపనివ్వండి, నీ జీవమునివ్వండి, నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. పరిపూర్ణుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి ఎల్లవేళలా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కుటుంబములను, జీవితములను మీరు కట్టండి దేవా. వారిని వెలిగించండి దేవా. నీ వెలుగుబాటలోనికి నడిపించండి. నీ రక్షణ వారికి ఇవ్వండి దేవా. నీ విలువలు వారికి నేర్పించండి దేవా. వారి యొక్క ప్రణాళికలో నా తండ్రి వారు వర్ధిల్లుటకు నీ చిత్తానుసారముగా భవిష్యత్ తరములకు ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి వికసించి నా తండ్రి నీ రాజ్యము కోసం పనిచేయుటకు ఎవరి వారి స్థితిలో నుంచి, ఎవరి వారి ఏర్పాటు స్థితిలో నుంచి నా తండ్రి వారు ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ఉజ్జీవమును ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కొందరు నా తండ్రి యువతి యువకులు, యవన బిడ్డలు నా ప్రభ అయా విన్యాసాలకు, విలాసాలకు అలవాటు పడిపోయి నా తండ్రి లగ్జరీ లైఫ్ కోసం నా తండ్రి
తండ్రి భయంకరమైనగా విధముగా నా తండ్రి ప్రేరేపించబడుతూ వారి కుటుంబములలో నా తండ్రి అవమానము కలిగించినంతగా నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి వ్యర్థపరుచుకొనిచున్నారు దేవా, వారి దేహములను పాడు చేసుకొనిచున్నారు దేవా, వారిని విడిపించండి దేవా, వారిని గద్దించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ ప్రస్తుతమున్న పరిస్థితులలో నా తండ్రి సహజీవనం అనే విధానము నా తండ్రి వివాహేతర సంబంధాలతో నా తండ్రి విఫలమైపోవచ్చున్న వారు కూడా ఉన్నారు దేవా. అదెంత మాత్రమును నా తండ్రి అయా మేలు కాదు నా తండ్రి, అది నా తండ్రి దుశ్చర్య నా తండ్రి, అది సాతానుకు సంబంధించిన నా తండ్రి ఆలోచన ప్రేరణని నా తండ్రి అటుని దానిని నా తండ్రి మీరు నియంత్రించండి దేవా, పరిస్థితులను చక్కదిద్దండి దేవా. ఎవరి వారి విధానములో నా తండ్రి నీ క్రమములో నా తండ్రి సక్రమముగా వర్ధిల్లుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నడిపించండి దేవా, నడిపించండి, కృప చూపించండి. మేము చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం చేయనట్లుగా నా తండ్రి మేము వెళ్లే ప్రతి స్థలములలో నా తండ్రి మేము ఆశీర్వదించబడినట్లుగా నా ప్రభ నీ విలువలతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ కార్యములన్నిటినీ భూమి మీద సంపూర్తి చేయనట్లుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. దినము నీ సన్నిధిలో ఎన్నో ప్రార్థనాంశములను ఎత్తి ప్రార్థన చేసే ఎందరో ప్రార్థనా పరులు ఉన్నారు దేవా. ఎన్నో ప్రార్థనా బృందములు, ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు దినము నీ సన్నిధిలో నా తండ్రి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవా. దాన్ని అంతటిని బట్టి నా తండ్రి నీ చిత్తానుసారము నా తండ్రి ప్రతి ప్రార్థనకు నా తండ్రి మీ జవాబును తెలియచెప్పండి, మీ సమాధానమును ఇవ్వండి దేవా. ప్రతి ఒక్కరిలో విశ్వాసములో నా తండ్రి అధికమైన స్థితిని మీరు ఉంచండి దేవా. అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అందించండి దేవా. ప్రార్థించే వారి కుటుంబములలో, నీకై ప్రయాసపడే వారి కుటుంబములలో, నీ పరిచర్య చేసే వారిలో అత్యధికమైన దీవెన మేలు నా తండ్రి మీరు కుమ్మరించండి. వారి కుటుంబములలో ఉన్న నా తండ్రి ప్రతి పరిస్థితి, ప్రతి శోధన కూడా నా తండ్రి విడుదల నొందినట్లుగా నా ప్రభ అయా సమస్తము నా తండ్రి నీ చిత్తానుసారముగా చక్కదిద్దబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అప్పుల భారముతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. వారు తీసుకున్న రుణములన్నీ సకాలంలో తీర్చుకోగలిగిన నా తండ్రి జ్ఞానమును నా తండ్రి మీరు అందించి చేతుల కష్టార్జితమును వృద్ధి పొందించి ఆశీర్వదించి నా తండ్రి సకాలములో ఆయా రుణ విముక్తులగుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. ఆయా సమన్యాయములను నా తండ్రి మీరు జరిగించండి, సమానత్వమును మీరు ఇవ్వండి దేవా. సమ విలువలతో ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేసే వడ్డీ వ్యాపారులను మీరు గద్దించండి, మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి వారు దోచుకున్న దానిని వారు రెండంత అధికముగా తిరిగి చెల్లించుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమాయకులైన జనులను నా తండ్రి మోసము చేస్తూ నా ప్రభ తాకట్టు పెట్టబడిన వస్తువులను, పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకుని ధనాపేక్షతో వారి లాభము కోసం, స్వార్థం కోసం అమాయకులైన జనుల కష్టార్జితమును దోచుకొనుచున్న వారు వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ఎంతగానో నా ప్రభ తాకట్టు పెట్టబడిన వస్తువులను కూడా అపహరించి వేస్తున్నారు దేవా. వారి కష్టార్జితం అంతటిని దోచుకొనుచున్నారు దేవా. వారిని గద్దించండి దేవా, వారిని హెచ్చరించండి, వారికి బుద్ధి చెప్పండి దేవా. అది భయంకరమైన ధనాపేక్ష కలిగిన వారు నా తండ్రి నీ రాజ్యములకు వారసులు కారు నా తండ్రి, నీ విలువలకు సరిపోయిన వారు కాదు నా తండ్రి. వారి కుటుంబాలకు అది నా తండ్రి, వారి తరములకు నా తండ్రి ఎంత మాత్రము శ్రేయస్సు కాదు నా తండ్రి. అది వారిలో నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి వారు దోచుకున్న దానికంటే నా తండ్రి 4 రెట్లు అధికముగా నా తండ్రి వారి నుంచి వసూలు చేయబడుటకు నా దేవా, వారి నుంచి నా తండ్రి వచ్చుటకు నా దేవా. ఎవరి కష్టము వారి గృహములకు వారికే చెందినట్లుగా, వారే అనుభవించినట్లుగా, సమానత్వముతో వెలుగొందినట్లుగా నీ కృప చూపించమని, ప్రతి ప్రార్థన మీరు నెరవేర్చమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.